కృప అనుగ్రహించమని, ప్రభువా నా తండ్రి ఉదయకాలంలో మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ఉదయకాలంలో మీ అందరికీ పెరుగుపేట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 14 నుంచి 16 వచ్చిన వరకు చదువుతాం. 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువు. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటం మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై. ఆమేన్. ఈరోజు ఒక విషయాన్ని యేసు ప్రభు వారిని తండ్రి తన కుమారుడు ద్వారాగా రక్షించటానికి ఈ లోకానికి పంపించాడు. చూడండి, మన జీవితంలో ఎవరైనా రక్షించటానికి ఎవరైనా పంపించాలంటే బయట వాళ్ళని పంపిస్తాం. తండ్రి తన కుమారుడిని ఈ లోకానికి పంపించున్నాడు. ఇక్కడ చూడండి, ఒక మాట చెబుతూ ఉంటాడు. మరొకసారి ఆ మాట చదువుతా జాగ్రత్తగా మనం గ్రహిస్తే, తండ్రి తన కుమారుడు లోక రక్షకుడుగా ఉండుటకు తెలుస్తుంది. లోక రక్షకుడుగా పంపి ఉండటకు మేము చూసి ఏమిస్తున్నామంట? సాక్ష్యం ఇస్తున్నాం. ఈ లోకంలోకి యేసు ప్రభు వారు వచ్చి లోక రక్షకుడుగా ఆయన వచ్చిట చూసి మేము సాక్ష్యము ఇస్తున్నాం. ఈ లోకరక్షకుడు ఒక్కల కోసం కాదు, ఒక కులం కోసం కాదు, ఒక మతం అని కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నశించిపోకుండా ఉండాలని, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చూసినప్పుడు రక్షించాలని యేసు ప్రభు వారు వచ్చాడు. అయితే కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, కొంతమంది ఆయన యందు విశ్వాసము ఉంచట్లేదు. విశ్వాసము అనేది చాలా ముఖ్యం. అక్కడ ఒక మాట చెబుతుంటాడు 15వ వచనంలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో నిలిచి ఉంటాడు. ఆమేన్. ఈయన దేవుని కుమారుడే, నిజంగా ఇతను దేవుని కుమారుడే, ఇతను దేవుని కుమారుడని ఒప్పుకుంటాడు. చూశారా, ఆ వ్యక్తిలో అంట ఎవరున్నట్టంట? దేవుడే ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగుతాడు. చాలామంది ఒప్పుకోరండి. యేసుప్రభు మన దేవుడు కాదా, అసలు మన దేశానికే దేవుడు కాదు, ఆయన ఎక్కడో బెత్లెహేములో పుట్టాడు. నిజంగా దేవుడైతే, ఒక ఆయన అంటున్నాడు, నిజంగా దేవుడైతే పశువుల పాకలో పండ పెడతారు ఎవరన్నా? దేవుడు ఎక్కడ పుట్టాలి అసలు? ఉన్నవాళ్ళు పుట్టాలా, ఉన్నత స్థానంలో పుట్టాలా? చూస్తున్నప్పుడు ఏం దేవుడయా అనుకొచ్చాడు. నేనన్నా మీరు అలా ఉండవద్దండి. ఆయన ఈ భూమి ఆకాశమును భూమి ఆయన సృష్టించడం ఏంటి అన్నాడు. మళ్ళీ ఆయన గొప్పది. ఆయన చూస్తున్నప్పుడు సృష్టికర్త మన చేసింది కూడా ఆయనే అని బైబిల్ రాయబడింది. అయ్యా చూసినప్పుడు దేవుడి భూమి ఆకాశమును సృష్టించి 6 దినముల్లో ఆయన పోలిక చొప్పున నరుడు చేశాడు. నన్ను చేశాడు, చేసిన వాడు ఆయన. కానీ మనిషి పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. నరకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనుక ఈ లోకంలో చూస్తున్నప్పుడు బలి అర్పిస్తున్నాడు. పాపం చేసి పాపానికి ఒక బలి అర్పిస్తూ ఉన్నాడు, కానీ అతనికి పాప క్షమాపణ దొరకట్లేదు. ఆయనే తన కుమారుని లోకానికి బలి అర్పించటానికి, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు రక్తము చిందించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి పంపించాడయ్యా. అంటే నీకు బాగా ఎక్కువైనట్టుంది. బాగా యేసు ప్రభు గురించి అంటాడు ఆయన. చూస్తున్నప్పుడు ఎందుకులే కానీ పేరు చెప్పడం బాగోదు, కానీ నా ప్రియమైన దింపులేరా అన్నప్పుడు
నేను ఒకటే అన్నా, నాకు చాలా పెద్ద ఆయన చూస్తున్నప్పుడు నేను ఒకటే అన్నా, ఒకరోజు మీ నోటితోటి మీరు ఒప్పుకుంటారన్నా. మీ నోటితోటి మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే మేము కూడా అంతే అనుకున్నాం. యేసు ప్రభు అంటే మన దేవుడు కదా, ఆయన దేవుడు ఎట్టేయాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. నేను కూడా అనుకున్నా. అసలు సిలువలో రక్షించుకోలేని వాడు తను రక్షించుకోలేవాడు, మన్నే రక్షిస్తాడు అనుకున్నా నేను. మనకేం తెలవదప్పుడు. నిజంగా ఆయన దేవుని కుమారుడు మన పాపముల కొరకు సిలువేయబడ్డాడు. మన పాపములన్నీ కూడా ఆ సినిమాను మీద భరించాడని సంగతి తెలుసుకున్న తర్వాత, నిజంగా ఆయన దేవుడి కుమారుడు అని తెలుసుకున్న తర్వాత, దేవుడు ఎక్కడ లేడయ్యా, నాతోనే ఉన్నాడు. గట్టిగా లేదామా? ప్రియమైన దేవుడు ఒకటే, ఎవరు తన దేవుని కుమారుడిని ఒప్పుకుంటాడో ఆయనలో ఉంటాడు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడిని ఒప్పుకుంటున్నావు కదా. ఒప్పుకుంటున్నప్పుడు దేవుని కుమారుడు లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన్నాడని నువ్వు నమ్ముతున్నావు కదా. నువ్వు నమ్ముతున్న ఆయనకి కనక గర్భంలో వచ్చింది. ఆయన చూసిన ఆయన గురించి చాలా సాక్ష్యాలు పాత నిబంధనలో ఆయన పుట్టక మునిపే ఎన్నో చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో మనకు రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో చూస్తున్నప్పుడు స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును అని రాయబడింది. కానీ ప్రేమ ఎప్పుడు ఆ ప్రవచనాన్ని విన్నారో భక్తులందరూ కూడా ఆయన రక్షకుడి కొరకు, లోక రక్షకుడి కొరకు ఎదురు చూశారంట. కొంతమంది చూడగలిగారు, కొంతమంది ఆయన్ని చూడలేకపోయారు. వాళ్ళందరికంటే మనం అదృష్టవంతులు అనుకుంటా. గట్టిగా లేదమ్మా. మన పితరుల కంటే కూడా అదృష్టవంతుల్లో కూడా ఒక ఇద్దరు ఉన్నారు బైబిల్లో. లేదా అదృష్టవంతులు ఇద్దట్లో ఎవరంటే, సిమియోను ఉన్నాడు. అయ్యా, ప్రభు అయిన క్రీస్తుని లోకరక్షకుడిని చూడకుండా నేను చనిపోతానేమో అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు, చూస్తున్నప్పుడు నువ్వు చూసిన ప్రభు అయిన క్రీస్తుని చూడకుండా చనిపోవు. ఆయన్ని చూశాడు. 8వ రోజు తన దగ్గరికి దేవాలయము తీసుకొచ్చినప్పుడు ఆ లోకరక్షకుడిని చూశాడు. గట్టిగా చూద్దామా. ఆ లోకరక్షకుడిని చూశాడు. తర్వాత ఆ లోపలికి ఆ గడిలోని వచ్చి ఆ గడిలోని లోపలికి వచ్చి ఆయన చూసింది. గట్టిగా చూడండి, ఆయన పుట్టబోతున్నాడని, లోకరక్షకుడు పుట్టబోతున్నాడని, ఆయనే మన పాపం నుంచి విడిపిస్తాడని, మన శాపం నుంచి విడిపిస్తాడని, నరకము నుంచి విడిపిస్తాడని, ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని రక్షిస్తాడని మనం చూసి వాళ్ళు ఎదురు చూశారంటే వాళ్ళు ఎంత ధన్యులండి. ఇప్పుడు ఆయన ప్రభువారు వచ్చి మరి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన మన కొరకు రక్తము సిందించి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు 3వ దినము తిరిగి లేచి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను మరలా వస్తాను. యోహాను సువార్త 14 వచ్చిందంటాడు, నీ హృదయములు కలవరపడనికుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నాతో ఉండటకు మిమ్మల్ని నేను తీసుకుని పోతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పారు హల్లెలూయా. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, అక్కడ మరణమే ఉండదు. ఎక్కడ ఎన్ని రోజులు ఉంటాం? అక్కడ 1 సంవత్సరం ఉంటావా? ఏమో యుగాలు. హల్లెలూయా. యుగాలు. ఈ లోకంలో చూస్తున్నప్పుడు రేపు ఏం సంభవించిందో, ఇంకా గంటలో ఏం సంభవించిందో, ఇంకొక నిమిషంలో ఏం సంభవించిందో కూడా మనకి తెలవదు. యేసుక్రీస్తుని ఆయన లోకరక్షకుడని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీతోనే ఉన్నాడు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ చూడండి, దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనో దేవుని వాళ్ళలో నిలిచి ఉన్నాడు. దేవుడు అతనిలో నిలిచి ఉన్నాడు. అబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనో దేవుడు అతనిలో నిలిచి ఉన్నాడు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు అక్కడ 5వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 5వ వచనం, యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను ఏనే యేసుక్రీస్తు అంట. గట్టిగా చేద్దామా. ఏనే
దేవుని పిల్లలు జాగ్రత్తగా మనం గ్రహించండి. మత్తయి సువార్తలు అంటాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ? సాతాను ఒప్పుకుంటుంది. నువ్వు దేవుని కుమారుడివైతే ఏమంటుంది? నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించమని. అప్పుడు ప్రభువారు అన్నారు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వచ్చిన ప్రతి మాట వల్ల. ఇది కూడా డౌట్ వచ్చిందంటవా? నిజంగా దేవుని కుమారుడే. ఎందుకంటే అమ్మో దేవుని కుమారుడు వచ్చాడు, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ప్రజల్లో ఇష్టానుసారంగా ఉన్నాను, ఇష్టానుసారంగా ప్రవర్తించాను, చూసినప్పుడు ప్రజలందరూ నా మాట విన్నారు. ఇప్పుడు లోకరక్షకుడు వచ్చిన్నాడు గనక ఎవరి మాట వింటారు? లోకరక్షకుడు ఎక్కడ ఉండబోతున్నాడు? మనలోనే, వాళ్ళలోనే ఉండబోతున్నాడు గనక ఇంకా నేనేమి చూడండి, ఇదివరకున్న దెయ్యాలు ఇప్పుడు లేవు. ఇదివరకున్నామా నేను వచ్చిన సేవలకు వచ్చినప్పుడున్న దెయ్యాలు ఇప్పుడు అంత లేవు, చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ కాలిపోతున్నాయి, దేవుడు భక్తులు లేపాడు, చూస్తున్నప్పుడు ఫైర్ కాలిపోతున్నాయి అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే లోక రక్షకుడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు కనుక వారిలో ఆయన నిలిచి ఉంటున్నాడు. ఆయనలో ఎవరు నిలిచి ఉంటున్నారు? ఆమేన్. యేసు ప్రభు వారిని ఆయన చూసిన ఎవరు, ఒక అన్యుడే కావచ్చు, ముస్లిమే కావచ్చు, ఈ లోకములో ఎవరైనా సరే ఇప్పుడు దాకా యేసుక్రీస్తును అంగీకరించని వారు ఇతడు దేవుని కుమారుడని అంగీకరిస్తే ఆయన నీలో నిలిచి ఉండబోతున్నాడు. గట్టిగా చేద్దాం, నీలో నిలిచి ఉండబోతున్నాడు. ఒకరోజు ఒక సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన కూడా ఇప్పుడు సేవకుడు, ఆయన గొప్ప సేవకుడు, ఆయన గొప్ప సేవకుడు, మంచి సేవ చేస్తున్నాడు. ఆయన ఒకరోజు మీటింగ్కి వెళ్ళాడంట. అందరు పోతున్నారు, దాని ఫ్రెండ్స్ కూడా పోతున్నారు అని చెప్పేసి ఆయన కాలేజీ చదివే సమయంలో ఇంటర్ చదువుతున్నాడు, ఇంటర్ కూడా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అందరు పోతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అన్నారు, రారా వెళ్ళొద్దాం, కాస్త నిలబడిద్దాం అన్నాడు. దినకరం గారు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్లో జనమొత్తం సమూహం మామూలుగా లేదంట, చాలా జనం ఉన్నారు. ఏంటి ఇంత జనం ఉన్నారు ఏంటా అన్నాడంట. ఇంత జనం అయితే ఇంకా తక్కువ వచ్చారు, ఇంకా రేపు ఎక్కువ వస్తారు అన్నాడు. అన్నట్టుకెళ్ళా ఉండరా, ఉంటే కాసేపు ఉందంటే నేను వెళ్ళిపోదాం, సినిమాకి వెళ్దాం, సినిమా టైం అవుతుంది అన్నాడు. ఒరే సినిమా రేపేం చూడొచ్చుదా, ఉండరా అన్నాడంట. తన ఫ్రెండ్ అన్నాడంట. దినకర్ గారు ఎప్పుడు వాక్యం చెబుతున్నాడు, ఇతను పేరు పెట్టి పిలుస్తున్నాడంట. పేరు పెట్టి పిలుస్తుంటే, ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు నా కుమారుడు అని పేరు జాను అన్నాడట. దేవుని స్తోత్రం. జాను, ఇప్పుడే వచ్చావు నువ్వు, అదిగో నువ్వు చూస్తున్నప్పుడు వస్త్రాలతో సహా చెప్పాడండి. నా పేరు ఆయనకి ఏం తెలుసు, ఏమని చెప్పొచ్చేవారు అంటాడండి. ఆయన నా పేరు ఆయన చేసేట చాలా మంది ఉంటారులే అన్నాడు. నీ వయస్సు అన్ని, నువ్వు చదివే వయసు ఏం చదువుతున్నా కూడా చెప్పాడంట. ఈయన చూసినప్పుడు వెంటనే నువ్వు రా, ఇది నా దగ్గరికి రా, ఇదిగో నా దేవుడు ప్రభు నిన్ను అభిషేకిస్తున్నాడు అని చెప్పేసి అనాలి కల్లా అసలు పోయాడంట. పోయి చూసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తున్నాడు. ఎంతమందిని ప్రజల్లో నన్ను పిలవటం ఏంటి? ఆ ఫ్రెండ్ అంటారా, ఇది చూస్తున్నప్పుడు ఆయన నిన్ను ముందే ఎరిగి ఉన్నట, నేను సృష్టించిన వాడే ఆయన అన్నాడంట. చూస్తున్నప్పుడు ఇవాళ గొప్ప సేవ చేస్తున్నాడంట ఆయన. గట్టిగా చేద్దామా? ప్రియమైన దేవుడు, నిజంగా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆల్రెడీ నేను మన ఎంతటి ఎరిగి ఉన్నాడు. కానీ నువ్వు అంగీకరించావా? ఎప్పుడు నువ్వు అంగీకరిస్తావో ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు రక్షించబడటమే కాదు, లోక రక్షకుడు నిన్ను రక్షించటమే కాదు, నువ్వు అనేకులు రక్షించేవాడుగా నిన్ను దేవుడు చేస్తాడు. గట్టిగా చేద్దాం. అందుకోసం నా ప్రేమ, యేసుక్రీస్తు రక్షకుడు, లోక రక్షకుడని నమ్మాను గనుకనే ఆయన నాలో నిలిచి ఉంటున్నాడు. గట్టిగా చేద్దామా? నీలో కూడా నిలిచి ఉండునుగాక. అందుకోసం మరొకసారి 5వ చదవండి. దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప
లోకాన్ని జయించేవాడెవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను యేసుక్రీస్తువే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ గనక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మే. నిజంగా యేసుక్రీస్తుని లోకరక్షకుడని నమ్మేవాడే దేవుని ఆత్మచేత నింపబడతాడు. నింపబడి గొప్ప సాక్ష్యం ఇస్తాడు. గట్టిగా చూద్దామా? గొప్ప సాక్ష్యం ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా రోజు ఒక్క ఆలోచన చేయి. నీ జీవితంలో ఒకటే, దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకున్నప్పుడు, దేవుని కుమారుడని ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావో అపవాది నిన్ను చూసి పారిపోవునుగాక. నేను చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. 14:33. ధోనిలో ఉన్నవారు వచ్చి ఏమంటున్నారండి? ఎందుకని అక్కడ దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? 30 నుంచి చదవండి. గాలిని చూసి భయపడి, చూడు ఇక్కడ ధోనిలో ప్రవేశిస్తున్నారు. ధోనిలోంచి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అస్మాత్ ఏమొచ్చిందంటే గాలి తుఫాను వచ్చేసింది. వీళ్ళు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఆయన అదే ధోనిలో ఉన్నాడు. అదే ధోనిలో ఉన్నాడు. లేచి ఏం చేశాడు? వెంటనే చదవమా, ప్రభువా మమ్మల్ని రక్షించమని కేకలు వేసును. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహించబడుతుంది? ఆమేన్. జాగ్రత్త గ్రహించండి. పేతురు కూడా ఏం చేశాడంటే, ఆయన నేల మీద నడుస్తున్నప్పుడు నేల మీద నడిచిన వాడు ప్రభు తప్ప పేతురు కూడా ఎప్పుడు మనుషులు నడిచిన వాడు కాదు. కానీ పేతురు నడుస్తున్నాడు. ఆయన వైపు చూసినప్పుడు పేతురు కూడా చూసిన నేల మీద నడుస్తున్నాడు. ఎప్పుడు చూసినా పక్కన చూశాడో, గాలిని చూశాడో మునిగిపోతున్నాడు. చేపట్టి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? గట్టిగా చేద్దామా? ఒకటి గుర్తుంచుకున్న ప్రియమైన దేవునిరా, ఎప్పుడు నీవు చూసినప్పుడు అల్ప విశ్వాసం ఉండకూడదు. దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభుని అందు దేవుని కుమారుడని, ఆయన లోక రక్షకుడని నువ్వు నమ్మిన తర్వాత, ఆయన అందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన నీలో ఉండును గాక. అందుకోసమే ఇతడు నిజంగా దేవుని కుమారుడే. గాలి ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. చూస్తున్నప్పుడు సముద్రం నిమ్మలమైపోయింది. నిజంగా దేవుని కుమారుడిని సాక్ష్యం ఎవరిస్తున్నారమ్మా? దెయ్యం కూడా ఇచ్చింది. గట్టిగా చేద్దామా? దేవుని కుమారుడు. చాలా మంది అంటే ఆయన దేవుని కుమారుడు ఆయన చెప్పలేదు. కానీ ఆయన చెప్పలేదు, యేసుప్రభు వారు చెప్పలేదు. కానీ ఇతడు దేవుని కుమారుడని దెయ్యం కూడా చెబుతుంది. దేవుని కుమారుడునైతే ఈ రాళ్ళని రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించరాదా? నా ప్రియమైన దేవుడు ఆయన చేయగలడు. తండ్రి తన శక్తి మొత్తం కూడా ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితాల్లో, మన జీవితాల్లో జరుగునుగాక. ఎక్కడున్నాడు? మన లోక రక్షకుడని మనం ఆయనని ఎరుగున్నాం కనుక, ఆయన విశ్వాసం ఉంచాం కనుక ఈ లోక రక్షకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అక్క ఎక్కడున్నాడు? అక్క మా అక్క చెప్పట్లా, మనలోనే ఉన్నాడు. ఆమేన్. మనకు ఈ లోకాన్ని మనం జయించదము గాక. అందుకోసమే జయించిన వారమై ఉన్నాం. గట్టిగా చూద్దామా? మనము జయించదము గాక. అందుకోసమే యేసుప్రభు పిల్లల్లో ఉండేది ఏంటంటే ప్రేమ ఎక్కువ ఉండదు. ఆయన మనలో నిలిచి ఉంటాడు కనుకనే ఆ ప్రేమ ఉంటుందండి. ప్రేమ యేసుప్రభు మనలో నిలిచి ఉండకపోతే ఆయన ప్రేమ ఉండదండి. ప్రేమ ఉండదు. చూడండి, అక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం
15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనెనో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై మనం ఆయన నమ్ముకొని ఉన్నాము. ఆయన దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మా దేవుడు ఖచ్చితంగా నీలో ఉన్నాడంటే నీలో ఏముంటుందో తెలుసా? ప్రేమే ఉంటుంది. ప్రేమ ఉంటుంది. దేవుడు నిలిచి ఉండకపోతే నీలో ప్రేమ ఉండదు, దెయ్యం ఉంటుంది. దెయ్యం దురాత్మ నివసిస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పుడు చూసినా కూడా సరసరలు ఆడుతుంటారు చాలామందిని. ఎందుకు సరసరలు ఆడుతుంటారో నాకు అర్థం కాదు. ఎందుకు కోపడుతుంటారో అర్థం కాదు. ఎందుకు చూస్తున్నప్పుడు అభృతమైన మాటలు మాట్లాడుతుంటారో అర్థం కాదంటే కారణం ఏంటంటే దుష్టాత్మ ఉంటుంది. హల్లెలూయా. అది దుష్టాత్మ ఉంటుంది. అందుకోసమే దురాత్మలు ఎప్పుడైనా సరే నీలో ఎప్పుడైనా నిలిచి ఉంటుందో జాగ్రత్త గ్రహించు. అందుకోసమే దేవుణ్ణి ఎప్పుడు నీలో నిలిచి ఉంటాడో ఆయన ప్రేమ నీలో నిలిచి ఉంటుంది. అందుకోసం నీకు ప్రేమ లేదంటే దేవుడు ఆయన ప్రేమ నీలో నిలిచి ఉంటుందంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు చెప్పండి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు? పాపిని కూడా ప్రేమిస్తావు, దుర్మార్గుని కూడా ప్రేమిస్తావు, అంతకుడిని కూడా ప్రేమిస్తావు. ఎందుకో తెలుసా? ఓకే, నేను చూస్తున్న దేవుడు ఎక్కడైనా సరే నీ వేరు నేనేదని అండం. ఎందుకంటే దేవుడు ఈ లోక రక్షకుడుగా వచ్చాడు. ఆయన ప్రేమను అల్లరిపరచడానికి వచ్చాడు. ఆయన ప్రేమ మన ఎడల కుమ్మరించాడు. మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన నిజంగా మనలో నిలిచి ఉన్నాడు అంటే ఆయన ప్రేమే మనలో ఉండును గాక. అందుకోసమే నా ప్రియమైన ఈ గడియలలో ఈ లాస్ట్ దినాల్లో చూస్తున్నప్పుడు ఒకటి, నువ్వు దేవునికి చూసిన లోకరక్షకుడని ఆయన లోకరక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని కుమారుడు ఆయన లోకరక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకోసం 12 మంది శిష్యులు 70 మంది శిష్యులు ఉండేవాళ్ళంట. యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చూస్తే 50 నుంచి మనం చూస్తే అక్కడ చాలా విషయాలు మనకి బ్రేక్ చదవద్దు. కానీ ఆయన ఒక్కటే అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించను. నీ చూస్తున్నప్పుడు అయితే మనిషి శరీరం ఎలా తిరగలము, ఆయన రక్తం ఎలా తాగమని చెప్పేసి అనేకులు అభ్యంతరపడి ఆయన విడిచిపెట్టిపోయారంట. నిలబడ్డ వాళ్ళు ఎవరంటే 12 మంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 70 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారంటే 58 మంది వెళ్ళిపోయారు. మళ్ళీ అన్నడు ఎప్పుడు కూడా ఆయన నెమ్మదించిన వారు కాదు. కానీ 12 మంది నిలబడ్డారు. అప్పుడు ఆయన ఒక రొట్టె విరిచి, ఇదిగో మీ కొరకై నలగొట్టబడిన నా శరీరమని వారికి ఇచ్చాడు. వెంటనే ఆ భోజనం పేమట ఆయన ఒక పాత్ర ఎదుగు మీ కొరకు చిందించిన ఆ రక్తం ఇచ్చాడు. అక్కడ 55 వచ్చిన నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమైనది, నా శరీరం తిని నా రక్తము తాగువాడు వాని యందు నేను నా యందు మీరు నివసించదన్నారు. గట్టిగాలు చేద్దామా? నిజమండి. ఈరోజు మనకి మార్పు ఇచ్చి ఎంత మార్పు మనకి ఇచ్చారు. మనం కూడా లోకంతో పాటు మనం కూడా ఎక్కడుండేవాళ్ళం అక్క యేసుప్రభుని నమ్మపోతే ఎక్కడుండేవాళ్ళం? మనం ఎక్కడనే ఉండేవాళ్ళం. ఎడుబడితే తిరిగేవాళ్ళం. ఇదివరకు చూస్తున్నప్పుడు నేను లోకములో ఉన్నప్పుడు, లోకానుసారంగా ఉన్నప్పుడు చిరంజీవిని చూడటానికి అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు. చెన్నై పోయి చూస్తున్నప్పుడు అక్కడ పోయి ఆ అడ్రస్ కనుక్కొని అన్నం ఉండేది కాదు, ఉండేది కాదు. అక్కడ నడుచుకుంటూ పోయి ఆ ఇంటి ముందర నిలబడితే అట్టొచ్చాడు. ఎట్టన్నాడు ఒకసారి, ఎట చూపించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంకా చూడాలని మళ్ళీ ఆడే ఉంటే పోలీసులు వచ్చి కొట్టారు. జనం చాలా మంది వచ్చారు. నిజం. ఎందుకో ఎప్పుడు ఈ లోకరక్షకుడు, ఎప్పుడు దేవుని కుమారుడిని అంగీకరించామో వీళ్ళందరి మీద పోయింది. మరి నిన్న మధ్యలో కూడా వచ్చారుగా, అసలు ఆలోచనే లేదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, మనకి వాళ్ళు సృష్టించిన వాళ్ళు కూడా దేవుడే కదా, ఇంకా వాళ్ళ రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే నిజంగా దేవుడు మన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన దేవుని కుమారుని లోకరక్షకుడని మనం ఎప్పుడు నమ్మి ఉన్నామో
అంగీకరించి ఉన్న ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మనకిచ్చే మహిమ వేరు, మనకిచ్చే సంతోషం వేరు, మనకిచ్చే ఆనందం. ఏం చూస్తే ఏమో ఆనందం ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. ఏం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని చూస్తే ఒకే మామూలు మనుషులు, వాళ్ళు కూడా దేవుని చేసిన మనుషులే, కానీ వాళ్ళకు కానీ అంతే తప్ప దేవుని పిల్లలారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, అందుకోసం మన జీవితంలో నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటుందంటే నిజంగా ప్రభువుని ముఖాముఖిగా చేసినప్పుడు ఉంటుంది. ఆమేన్. ఎప్పుడు ఉంటుందమ్మా? చూడండి, ఒకరోజు ఒక ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ అమ్మాయికి సంవత్సరం అయిందంట. అత్తగారింటికి పోయి ఇంటికి రాలేదంట. ఫోన్లో వచ్చినా కూడా ఫోన్ మాట్లాడుతున్నాం అన్నమాట, మాట్లాడుతూనే ఉంది. కూతురు వస్తుందంటే అంత దూరం ఉడికిందండి. అక్కడ వస్తుంది కదా, ఆగరాదా? అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి ఇక్కడ రాలేదా? వస్తుందండి. పోయింది, వాటేసుకుంది, ముద్దు పెట్టుకుంది, బ్యాగ్ పట్టుకొని వస్తుంది. ఏం చెప్పాలా అంటే అంత కూతురుని చూడంగానే ఎంత ఆనందం అంటే సంవత్సరం అయిందంట చూడక. మళ్ళీ ఫోన్లో రోజు మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్లో మాట్లాడారు, కానీ మొహం చూసుకోలేదండి. దేవుడు చూస్తున్నాడు. చూడండి, నేనన్నా ఈ ఆనందం చూసి రోజు మాట్లాడుతున్నా, కూతురు చూడగానే ఇంత ఆనందపడుతున్నావు. కానీ ఒకటే అన్నా, అసలైన ఆనందం యేసుని చూసినప్పుడు ఉంటుందమ్మా. యేసు ప్రభుని చూసినప్పుడు ఉంటుందంటే ఆ ఆనందం ఉంటుంది. ఆనందం లేకుండా ఉంది కాదు, కానీ ఈ లోకంలో మనకు కూడా బంధాలు పెట్టాడుగా. ఏం పెట్టాడు? మనకి బంధాలు పెట్టాడు. అందుకోసం నా ప్రేమ మనకున్న సంతోషం, మనకున్న ఆనందం ఏంటంటే ప్రభుని బట్టి. హల్లెలూయా. అందుకోసం ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఆయన ఒక నిబంధన కూడా చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడంటే అక్కడ 17 వచ్చిన చదువు, 17 వచ్చిన చదువమ్మా. తీర్పు దినమందు ధైర్యం కలిగిద్దంట. ఎందుకంటే లోకరక్షకుడు అనేది మన దేవుని కుమారుడిని లోకరక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాం కదా. ఆయన మన అందరూ నిలిచి ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉన్నాడు కదా. తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటామంట? మనం ధైర్యము కలిగి ఉండుము, దీనివలన ప్రేమ మనలో. చూడండి, ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలో ఏమైందంటే పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడు ఉన్నాడో మనం కూడా అట్టివారమే ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడి ఉన్నది. భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయవాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనం ప్రేమిస్తున్నాం. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి అతడు అబద్ధికుడెవడు. ఆమేన్. ఒక్క మాట, చిన్న మాట, తన సహోదరుని కానీ ఎవరినైనా కానీ ఒక్క మాట అంటే నువ్వు అబద్ధికుడివే అంటే ఇంక నీలో ఏమి లేదంటే దేవుడు నిలిచి లేడు, దేవుని ప్రేమ నీ లేదు. తల్లినైనా కావచ్చు, సహోదరుని కావచ్చు, అంటే వీళ్ళు మన తోడబుట్టిన వాళ్ళే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా, వారు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా సహోదరుడు. మత్తయి సువార్త 23 అంటాడు, మన అందరం ఎవరంట? సహోదరులు. గట్టిగా ఆలోచిద్దామా? నాకు అనిపిస్తుంది, ఒకళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు విమర్శించాలి? ఒకళ్ళ గురించి మనం విమర్శించాల్సిన అవసరం మనకి లేదు. విమర్శించేవాడు ఎవరంటే వాడు దుష్టుడు సంబంధి. విమర్శిస్తున్నాడంటే దుష్టుడు సంబంధి. ఎప్పటికైనా ఎక్కడ కూడా ప్రభువారు ఎక్కడ కూడా నీ లోపాలని గద్దించాడే తప్ప, నువ్వు సరైన మార్గంలో నడవాలని చెప్పాడే తప్ప, బైబిల్ మొత్తం చెప్పేదంతా పరిశుద్ధంగా నడవమని చెప్తున్నాడే తప్ప, ఎక్కడ కూడా నువ్వు చూసి నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి ఏలెత్తి చూపించలే. అసలు నువ్వు ఎవరికి తీర్పు కూడా తీర్చొద్దు అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఎవరికి తీర్పును తీర్చవద్దు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అంటాడు. ఎంత గొప్ప మాటలండి. అందుకోసమే దేవుని ప్రేమించేవాడంట తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఇది ఆజ్ఞ. ఏంటంటే 21వ వచనం చదవండి. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు,
ఆజ్ఞను ఆయన వల్ల పొంది ఉన్నాం. గట్టిగా చేద్దామా. కొంతమంది నీ తల్లిదండ్రుల వరకే ప్రేమిస్తావు, అత్తమామను వచ్చేటప్పటికీ ప్రేమించలేవు. కొంతమంది చూస్తున్నప్పుడు ఒకటేంటంటే, నేను అనేది ఒకటే గుర్తుంచుకున్నా ప్రియమైన దేవులారా, మనం ఎన్నోసార్లు ఇప్పుడు మాట్లాడుకున్నా ఉన్నా, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రేమను కాడ నిజంగా దేవుడు నిలిచి ఉన్నప్పుడు, దేవుని ప్రేమ ఉన్నప్పుడు మనకు అసలు శత్రువు ఎవరు ఉండరండి. మనకి శత్రువు ఎవరును ఉండరు. అసలు మనకి విరోధం అనేది ఏది ఉండదు. గల్తీలో రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనం ఎప్పుడు మనం చదువుతూనే ఉంటాం. అక్కడ ఏమంటాడు? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, ఆశ, నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు. ప్రేమన్న కాడ అసలు విరోధమైనది ఏ దుష్టాత్మ కూడా పనిచేయటానికి వీలు లేదు. హల్లెలూయా. ఏ దుష్టుడు కూడా ఉండటానికి వీల్లేదు. అందుకోసమే ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రేమని దేని బిడ్డలారా, లోకరక్షకుడని ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడని తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఈ లోకానికి పంపించి ఉన్నాడని నీవు నమ్మి అంగీకరించి ఉన్నావు గనక ఆయన నీలో నిలిచి ఉన్నాడు. ఆ నిలిచి ఉన్నాడని ఎలా అర్థమైంది? నిలిచి ఉన్నాడని ఆయన క్రియలు నీలో ఉండాలి. ఎవరి క్రియలు? ఎవరి క్రియలండి? ఆమేన్. దేవుని క్రియలు నీలో ఉండునుగాక. నీలో మనలో ఉన్నాయంటే ఆటోమేటిక్గా జరిగిపోతున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు, దేవునికి ఆయన క్రియలు మనలో ఉన్నప్పుడు ఆ సంతోషం వేరు, ఆనందము వేరు. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎప్పుడు కూడా సరే ప్రార్థన చేయి. దేవుని కుమారుడుగా, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఎప్పుడు ఆయన మన మీద ఉండాలని, ఎప్పుడు మనలో ఉండాలని, మనలో ఉండి ఆయన ప్రేమను అనేకులకు పంచిపెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించేద్దాం. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి తన కుమారుడు లోక రక్షకుడుగాని పంపించి ఉన్నాడని ప్రభు నా తండ్రి మేము సాక్ష్యం ఇస్తున్నాం. నిజమే, ఎవరు ఆయన లోక రక్షకుడని అంగీకరించి ఉన్నారో ప్రభు వారిలో నిలిచి ఉండే దేవుడు. ప్రభు నా తండ్రి, ఇంకా చాలా మందిని నా తండ్రి, చాలా మందిని నేను అంగీకరించిన వారు చాలా మంది ఉండొచ్చు. ప్రభు నా తండ్రి, అయ్యా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో మీరు ఉందురుగాక, మీరు ఉందురుగాక, మీరు ఉందురుగాక, మీరు ఉందురుగాక. సహాయం చేయండి, బలపరచండి, స్థిరపరచండి. మరి ఈరోజు జగ్గిపేటలో జరగొచ్చున్న ప్రభునాథని సిమికిస్తున్న ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభు. అయ్యా కృప చూపించి నీ దాసుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపలు ఎదుగుతున్న సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించి బలపరిచి స్థిరపరచండి. అయ్యా నీ కుందనా చెల్లిస్తున్నాను ప్రభు. ఎవరు నా తండ్రి దేవుని కుమారుడు లోక రక్షకుడని అయ్యా నీ కుందనా చెల్లిస్తున్నాను ప్రభు. అందరు ప్రతి ఒక్కరు కూడా అయ్యా నమ్మి ఉన్నారో, ఎవరు నా తండ్రి విశ్వాసం ఉంచారో వారందరిలో మీరు నిలిచి ఉండునుగాక. నిలిచి ఉన్నారో నీ ప్రేమ నిలిచి ఉండుగాక, నీలాగా మారిపోవునుగాక, నీ యొక్క అడుగుచాడలో నడుచునుగాక. అలాంటి గొప్ప కృప నాకును మా బిడ్డలందరికీ, ముఖ్యంగా ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి అనుగ్రహించి వారికి ఉన్న సమస్యలన్నింటినీ, సమస్య బాధల నుంచి విడిపించి నీవు నిలిచి ఉంటే అన్నీ పోయినట్టే ప్రభా. చీకటి తొలగిపోయినట్టే, అవన్నీ పోయినట్టే నా ప్రభా. వాటన్నిటిని దూరపరిచి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశాలను, ముఖ్యంగా నా తండ్రి మా మదిరి పట్టణాన్ని, అలాగే నేను ప్రభు నా తండ్రి అయ్యా మా తెలుగు రాష్ట్రాలను, నాయకులు, ప్రధానులు దీవించమని యేసు నామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేయమ్మా.